హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే మనకి ఈరోజు 25,898 దగ్గర క్లోజ్ అయింది. నిజానికి ఈరోజు మార్కెట్ బాగానే పెరిగింది, కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మార్కెట్ మార్నింగ్ ఎంటర్ అయినప్పుడు మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం తగ్గిందనమాట. దాదాపు 25,700 వరకు వెళ్ళి అక్కడి నుంచి రీబౌండ్ అయ్యి 898 కరెక్ట్గా చెప్పుకోవాలంటే అక్కడ వరకు వచ్చి ఆగిందనమాట. సో యాక్చువల్గా అనుకున్నాను 25,900 అబవ్ క్లోజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను, సో దట్ 26,000 అటెంప్ట్ చేయొచ్చు అని. సో ఇప్పటికీ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు కనుక మనకు మార్కెట్ స్టిల్ పాజిటివ్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకుంటే 59,209 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 84,818 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ వరకు మనం మాట్లాడుకుంటే 0.85% దగ్గరగా మిడ్ క్యాప్స్ పెరిగాయి. తర్వాత స్మాల్ క్యాప్స్ మనం మాట్లాడుకుంటే 0.58% బాగానే పెరిగాయి అనమాట. రీజనబుల్గానే పెరిగాయని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈరోజు సెక్టార్స్ ఏవేవి పాజిటివ్గా ఉన్నాయని మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. మెయిన్గా మనం చూసుకుంటే ఆటో, ఐటీ, మెటల్ అండ్ ఫార్మా, ఈ 4 సెక్టార్స్ మనకు పాజిటివ్గా హయ్యర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. సో మెయిన్గా మనకు నెగిటివ్ సైడ్ చూసుకుంటే కనుక మీడియా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఈ 2 సెక్టార్స్ మనకు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అది కూడా మినిమం అనమాట, వెరీ మినిమం, జస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి, ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఐడియా, బిఎస్సి, ఓలా ఎలక్ట్రిక్, తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ అనమాట. ఇలాంటి వాటిల్లో మనకు మంచి అప్పర్ మొమెంటం కనపడితే, మనకు చూసుకుంటే లోయర్ సైడ్ అంటే లూజర్ సైడ్లో మనకు సిమెన్స్, ఏయూ బ్యాంక్ అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఏయూ బ్యాంక్ తర్వాత మెయిన్గా M&M ఫైనాన్స్, ఈరోజు కొంచెం ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మనం నెక్స్ట్ వచ్చే లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి 25,898 అంటే దాదాపు 25,900 దగ్గర ఉంది కాబట్టి, సో నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసి ఖచ్చితంగా 26,000 అప్పర్ సైడ్ అయితే, లోయర్ సైడ్ మనకు 25,700 అనమాట. సో నాకెందుకు ఇంకా స్టిల్ కిందికి వెళ్ళే ఛాన్సే నాకెందుకు కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు కొత్తగా కామెంట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఆ కామెంట్స్ బట్టే మార్కెట్ నేను ఎందుకు అలా అనుకుంటున్నాను అనేది చూద్దాము. అండ్ ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్ళినప్పటికీ 26,000 దగ్గర మళ్ళీ ఒకవేళ కనుక మంచి పుట్ రైటింగ్ కనుక జరిగితే అక్కడ నుంచి మనకు కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే 26,000 దగ్గర కనుక మళ్ళీ సెల్లింగ్ వచ్చింది అంటే అగైన్ ఖచ్చితంగా 25,700 ఈ లెవెల్ దగ్గర వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 26,000 అంటే మీరు గుర్తుపెట్టుకోండి 10 పాయింట్స్ అండ్ 20 పాయింట్స్ అటు ఇటు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ 25,980 లేదా అప్పర్ సైడ్ చూసుకుంటే మనకు 26,010, 26,020 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ నాకైతే కనపడుతుంది అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు మనకు మెయిన్గా మార్కెట్ పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది మనం మాట్లాడుకుంటే, ఫెడ్ రేట్ కట్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే. నేను నిన్నే చెప్పాను మీకు 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుంది అని. మెయిన్గా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు ఆ తర్వాత చేసే కామెంటరీ, నేను మీకు నిన్న చెప్పాను, వాళ్ళు చేసే కామెంటరీ మీద కూడా బేస్ అయి ఉంటుంది మార్కెట్ అనేది అని చెప్పి నేను మీకు చెప్పాను. సో ఆ కామెంటరీ అనేది కూడా నెగిటివ్గా లేదనమాట, ఎక్కడ నెగిటివ్ సైడ్గా వాళ్ళు కామెంటరీ చేయలేదు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఏమని అంటే, యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది కంప్లీట్గా కంట్రోల్లోనే ఉంది. ఓన్లీ ఇన్ఫ్లేషన్ కూడా ఈ మాత్రం ఉండడానికి కారణం ఏంటి అంటే, ట్రంప్ వేసిన టారిఫ్ ఎఫెక్ట్ వల్లే మనకు ఈ ఇన్ఫ్లేషన్ కూడా కనబడుతుందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ చేయడం అనమాట. సో ఆల్ అండ్ వెల్ మనకు చూసుకుంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ కానీ మనం తీసుకున్నాం అనమాట. సో మార్కెట్ కూడా అలాగే అలాగే ఫీల్ అయ్యి ఈరోజు పెరిగింది అనుకోవాలి. సో మెయిన్గా ఈరోజు చూసుకుంటే యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి మనకు పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ చేశారనమాట. సో ఆయన వచ్చేసి అన్ని రౌండ్స్ పరంగా ట్రేడ్ టాక్స్ అనేది ఒక రౌండ్లో జరిగేది కదా, దాదాపు రకరకాల రౌండ్స్లో జరుగుతుంది. సో అన్ని రౌండ్స్ పరంగా పాజిటివ్గానే జరుగుతుంది. అండ్ మనం వన్స్ అగైన్ తను స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే, బోత్ ఇండియాకు యుఎస్ఏకు బోత్ ఇద్దరికి ప్రాఫిటబుల్గా ఉండేటట్టే డీల్ అయితే సెట్ చేసుకుంటామని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్స్ చేశారు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనమైతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని రానివ్వము, జెనెటికల్ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము అనమాట. సో ఆ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ డైరీ సెక్టార్ ఈ రెండు మనం ఓపెన్ చేయమని చెప్పి మరీ చెప్పేశాము. సో చూడాలి మిగతా సెక్టార్స్ పరంగా ఎలా
మేనేజ్ చేస్తారు ఏంటి అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఏడీబీ అంటే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. వీళ్ళు మనకు ఎస్టిమేట్స్ ఏదైతే మన జీడిపి ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ 26 సంబంధించి మనకు అప్గ్రేడ్ చేశారనమాట. యాక్చువల్గా 6.5 ఫస్ట్ ఎస్టిమేట్ ఇచ్చారు, దాన్ని రివైజ్ చేసి 7.2%కి పెంచారనమాట మన జీడిపి గ్రోత్ అనేది. సో యాక్చువల్గా మీకు గుర్తుంటే లాస్ట్ టైం మనకు 8.2 మనం రిలీజ్ చేసాము. సో వీళ్ళు ఆల్రెడీ 6.5, 7 దగ్గర వీళ్ళు ఇస్తున్నా మన మార్కెట్ మాత్రం బ్రహ్మాండంగా యాక్చువల్గా గ్రో అవ్వాల్సింది. సో ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ మూమెంట్ మాదిరి ఉందన్నమాట. అప్ డౌన్ ఒక సైడ్ ఒక రేంజ్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఎకనామిక్ పరంగా మాత్రం మంచి గ్రోత్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో మన డేటా కూడా అదే చెప్తోంది. అండ్ ఇప్పుడు వీళ్ళు 6.5% నుంచి 7.2% అంత హైలో మనం పెరుగుతున్నాము, అంత గ్రోత్ మనకు ఉంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారనమాట. సో వన్స్ అగైన్ మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేది మాత్రం మనం ప్రూవ్ చేసుకున్నామని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ ఇంకొక న్యూస్ చూడండి, ట్రంప్ మీడియా గ్రూప్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ట్రంప్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ జూనియర్ హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఈ గ్రూప్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట, అది కూడా హైదరాబాద్లోనే. సో మన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో ఈ డీల్ చేసుకున్నట్టున్నారు. సో దాదాపు 1 lakh crore అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 1.4 lakh crores, ఎస్ 1.4 lakh crores అనేది వాళ్ళు మన రూపీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఓవరాల్గా ట్రంప్ మాత్రం మన కంట్రీని అన్ని మాటలన్నా సరే తిరిగి మనతోనే బిజినెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఎందుకంటే మనల్ని ఎంత తిట్టినా సరే చివరికి వాళ్ళ బిజినెస్ పార్ట్నర్గా కావాల్సింది ఏకైక ఇండియా మాత్రమే అనమాట. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, గ్రోత్కు మెయిన్గా మనం చూసుకుంటే గ్రో అవ్వడానికి, ఇంకా ఫర్దర్గా గ్రో అవ్వడానికి పొటెన్షియల్ ఉన్న కంట్రీ మనకు మాత్రమే, అండ్ ఎకానమీ మనది మాత్రమే. కాబట్టి చచ్చినట్టు మనతోనే చేయాలి. సో అది మన బలం అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటనేది. ఓవరాల్గా ఈరోజు నితిన్ గడ్కరీ గారు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది ఏంటంటే E20 పెట్రోల్కి సంబంధించింది అనమాట. మీకు తెలిసిందే మనకు పెట్రోల్లో 20% ఎథనాల్ అనేది మిక్స్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఆయన మాట్లాడారనమాట. ఇది పొల్యూషన్ని తగ్గిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకు ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే 1.4 lakh crores వరకు మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ని ఇది కంట్రోల్ చేసింది, తగ్గించింది. సో దట్ మనకు ప్రాబ్లం లేకుండా ఆ కాస్ట్ అంతా తగ్గిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేశారనమాట. దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ E20 పెట్రోల్ వల్ల కార్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ కొంచెం ఇంజన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ గవర్నమెంట్ ఏమో అలాంటిది ఏమీ లేదు అని చెప్పి స్టేట్మెంట్స్ చేస్తుంది. సో ఒకవేళ నిజంగా అలాంటిది ఉందా లేదా అనేది వాడే వాళ్ళే చెప్పాలన్నమాట. సో నా వరకు అనుకుంటే మా కార్కి అయితే నాకేం అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే లేటెస్ట్గా H1B వీసాకి సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. H1B వీసాస్ రెగ్యులర్గా ఏదైతే నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇష్యూ చేయాలో దానికి సంబంధించి ఒక చిన్న రూల్ తీసుకొచ్చారు. చిన్న రూల్ కాదు, ఇది చాలా బ్లాస్టింగ్ న్యూస్ అనేది చెప్పాలి. ఏంటంటే సోషల్ మీడియా స్క్రూటినీ కూడా చేస్తున్నారు అన్నమాట. ఇంక నుంచి అంటే సోషల్ మీడియాలో ఒక క్యాండిడేట్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న H1B వీసా కోసం అప్లై చేశాడు. సో సోషల్ మీడియాలో తన యాక్టివిటీ ఎలా ఉంది, అమెరికాకు సంబంధించి ఏమన్నా యాంటీగా ఉందా, లేకపోతే ట్రంప్ ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ట్రంప్కి సంబంధించి ఏదైనా యాంటీగా ఉందా అనేది కూడా చెక్ చేస్తారనమాట. ఒకవేళ యాంటీగా ఉంటే మాత్రం అతనికి వీసా మనకు H1B వీసా ఇష్యూ అనేది కష్టం అవుతుంది అనమాట. పూర్తిగా కన్ఫామ్గా ఇది అవుతుందని చెప్పలేను. బట్ ఒకవేళ కంపెనీస్ నిజంగా రిక్వైర్డ్ పర్సన్ అనుకుంటే ఇంకా చచ్చినట్టు వాళ్ళు ఇష్యూ చేస్తారు. అలా కాదు అవసరం లేదనుకుంటే మాత్రం ఒకవేళ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ పెట్టారు, ట్రంప్ క్యాండీగా పెట్టారు, లేదా అమెరికాని క్రిటిసైజ్ చేస్తూ పెట్టారని చెప్పి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇష్యూ చేయడం ఆపుతారనమాట. ఇది ఒక కొత్త రూల్. సో బీ కేర్ఫుల్. ఎవరైనా H1B వీసాస్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే రూపీ అనమాట ఈరోజు 90.4 వరకు వెళ్ళిపోయింది ఒక టైంలో. అగైన్ 90.30 దగ్గర వచ్చి సెటిల్ అయింది ప్రస్తుతానికి. సో ఓవరాల్గా ఇది మళ్ళీ లో. మనం నిన్ననే మాట్లాడుకున్నాం 89.9 దగ్గరికి వచ్చింది, కొంచెం స్ట్రెంత్ అయింది అని 90 దగ్గర నుంచి అగైన్ 90.3 దగ్గరికి వచ్చిందనమాట. సో ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, 91, 92 ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.
సో ఎక్కువగా డిప్రిషియేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. కొంతవరకు సర్టన్ లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే కొంచెం డిప్రిషియేట్ అయినా పర్లేదు, కానీ అది ఎక్స్పోర్ట్స్కి మంచిదే. కానీ బట్ స్టిల్ మన ఇంపోర్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా ఆ లెక్కన. సో మనం కొంచెం దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్బీఐ ఎప్పుడు ఇంటర్వెన్ అవుతుంది అనేది ఈగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఎఫ్ఐఐ డేటా, డిఐ డేటా వరకు మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ దాదాపు 22,020 crores అమ్మారు. సో డిఐఎస్ మాత్రం కొంటూనే ఉన్నారు, 3,759 crores కొన్నారనమాట. సో ఓవరాల్గా వీళ్ళు కొంటూనే ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఏమో అమ్ముతూనే ఉన్నారనమాట. సో ఎప్పటి వరకు అనేది మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎంతకాలం అమ్ముతారు మనకు మెయిన్గా చూడండి. ఇన్వెస్ట్మెంట్ అనేది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు వస్తూనే ఉంది. ఎందుకంటే చూడండి, అమెజాన్ ఇన్వెస్ట్ చేస్తుంది, తర్వాత ట్రంప్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్రంప్ వాళ్ళ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, తర్వాత మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి ఇండియాకు. గూగుల్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, గుర్తుంటే గూగుల్ కూడా ఏఐ డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో మనం చూసుకుంటే మెయిన్ టాప్ కంపెనీస్ జీసీసీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఎఫ్ఐఎస్ మాత్రం మార్కెట్లో నుంచి కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ అనే మనం చెప్పుకోవాలి. ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో పాజిటివ్గా కామెంట్స్ చేస్తారు, కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు. సో ఓవరాల్గా టైం అయితే పట్టేటట్టే ఉంది. సో మార్కెట్ కూడా దానికోసమే వెయిట్ చేస్తూ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయిందా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 25,700 డౌన్ సైడ్, తర్వాత అప్ సైడ్ వరకు మనం మాట్లాడుకుంటే 26,100 to 26,200 ఈ లెవెల్ మనకు ఈ 500 పాయింట్స్ అనుకోండి. ఈ లెవెల్లో మార్కెట్ తిరుగుతూనే ఉంది కంటిన్యూగా. కిందికి వస్తుంది, అగైన్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 25,900 దగ్గర ఉంది. సో ఇది మనకు ఆ రేంజ్లో 500 పాయింట్స్ రేంజ్లో స్టక్ అయిపోయి ఉంది కంప్లీట్గా. సో ఎప్పుడైతే బ్రేక్ చేసి పైకి వెళ్ళి ఒక ప్రాపర్గా క్లోజింగ్ అనేది ఇస్తుందో అప్పుడు మనకు ఫర్దర్ హైస్ మనం చూడొచ్చు అనమాట. సో చూడాలి ఎప్పుడు ఏంటనేది. ఒక పక్క మనకు చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ మనకు మాట్లాడుకుంటే సిల్వర్ మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. దాదాపు 2 lakhs దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అవుటర్ మార్కెట్స్లో అయితే మనం మాట్లాడుకుంటే బయట మార్కెట్స్లో ఆల్రెడీ 2 lakh వరకు రీచ్ అయిపోయింది. మనకు ఇక్కడ వరకు చూసుకుంటే మనకు ఫిగర్స్ వరకు చూసుకుంటే 1,90,000, 1,93,000 ఇక్కడ చూపిస్తుంది. కానీ బయట అయితే డైరెక్ట్గా మనకు 2 lakh దాటిపోయే మనకు కనబడుతుంది అనమాట. అండ్ గోల్డ్ కూడా ఈరోజు అప్ సైడే వెళ్ళింది. యాక్చువల్గా మనకు చూసుకోండి, ఫెడ్ రేట్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ కూడా తగ్గుతుంది జనరల్గా. సో కానీ ఇక్కడ గోల్డ్ మాత్రం తగ్గట్లేదు అనమాట, గోల్డ్ మాత్రం పెరుగుతుంది. సో దీనికి ఒక కారణం ఉంది. ఒకవేళ బయట మార్కెట్లో మనకు గోల్డ్ పెరిగినా మనకు చూసుకోండి రూపీ కూడా వీక్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఇంకా ఫాస్ట్గా గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయట మార్కెట్లో డాలర్ వాల్యూతో మనకు గోల్డ్ లింకేజ్ ఉంటుంది. సో ఇక్కడ డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ ఇంకా రూపీ టర్మ్స్లో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం మాట్లాడుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ అనేది 1,30,000 దగ్గరలో ఉంది. సో మనం చూసుకోండి, ఇక్కడ నుంచి 1,30,000 అంటే ఇంకా ఫర్దర్గా 1.5 lakh దగ్గర వరకు వెళ్తుందా అనేది మెయిన్గా చూడాల్సిందనమాట. సో సిల్వర్ అయితే దాదాపు 2 lakhs దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం ఇంకా స్టిల్ బూమ్ కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు మార్కెట్ హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.